నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 121 ఫిఫ్త్ స్టాంజా 121వ కీర్తన 5వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కాపాడు దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నిజమే, మానవ జీవితంలో అనుదినము ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, అపాయాలు, ప్రమాదాలు అనేకమైనవి మన జీవితంలో పొందువారంగా ఉంటాం. అయితే వాటన్నిటి నుండి మనం తప్పింపబడుటలో దేవుని కాపుదల మన జీవితానికి ఎంతో గొప్ప కార్యం జరిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఈ సమయంలో సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 23 వర్స్ 14, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14 వచనం రాయబడిన 2వ వాక్య భాగంలో సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చదవబడిన ఈ వాక్య భాగంలో సౌలు దావీదు పట్ల అతడు వ్యతిరేక భావమును కలిగి దావీదును నశింప చేయాలనేటటువంటి ఆలోచన అతడు అనుదినము కలిగి దాని కొరకైనటువంటి పలు ప్రయత్నాలు అతడు చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రభువారు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా ప్రభువే దావీదును కాపాడినటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా అనుదినము మనకు తెలిసి తెలియని ఎన్నెన్నో శోధనలు, సమస్యలు, శ్రమలు మళ్ళా నష్టపరచాలని చూస్తాయి. కానీ దేవుని కాపుదల మాత్రమే మనలను రక్షించగలదు. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 18 వర్డ్స్ 14, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువారు దావీదును కాపాడడానికి గల కారణం ఏంటంటే సమస్త విషయములలో అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు గనుక ప్రభు అతనికి తోడుగా ఉండి కాపాడినటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచుటను ఇక్కడ మనం గమనించగలం. మన జీవితం అందు కూడా దేవుని కాపుదల మనం పొందాలి అనంటే ప్రభు దృష్టిలో మన బుద్ధి లేక మన ప్రవర్తన ఎంతో ప్రధానమైనటువంటి కార్యాన్ని తెలియపరుస్తుంది. గనుక దేవుడు కాపాడేటటువంటి స్థితిలో మనం ఉండాలి అనంటే ప్రభు కోరినటువంటి జీవన విధానంలో మంచి బుద్ధిని కలిగి మనం బ్రతికి ఉన్నప్పుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులన్నిటిలో నుండి కూడా ఆయన కాపాడుతారు. మనుషులు ఎవ్వరూ మనల్ని తప్పించలేరు, కానీ ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుకనే కీర్తనకారుడు అంటారు కదా, సామ్స్ 23 4th స్టాంజా 23వ కీర్తన 4వ చరణంలో గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కనుక ప్రభువు కాపాడేటటువంటి దైవిక లక్షణాలను కలిగి జీవిస్తూ ఆయన మనకు తోడుగా ఉండగా ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినా మనల్ని కాపాడే దేవుడిగా ఆయన ఉంటారు. కనుక ధైర్యముతో నిశ్చింతగా దేవుని మహిమార్థమై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. మీరు మమ్మల్ని కాపాడు దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ దృష్టి ఎదుట దావీదు ఏ విధముగా ప్రవర్తించారో అట్టి ప్రవర్తనను కనుపరిచి ఈ మా జీవిత కాలమందు మీ కృపలో మేము మేలును పొందుదుముగాక.
పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. నూతన సంవత్సరం దయాకిరీట నిధనం పొందిన వారిని కూడా ఆశీర్వదించండి. మీ కృపాక్షేమల ముందున్న కాలమంతా నీ బిడ్డలకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్. నేడు